ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు। సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్ ను బ్యాంక్ లోన్ 3 లక్షలు శ్రీనిధి నుంచి 2 లక్షలతో సుజాత లక్ష్మి కలిసి ఏర్పాటు చేయగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదనపు కలెక్టర్ కిమియా నాయక్ డిఆర్టీఓ శేషాద్రితో కలిసి బుధవారం ప్రారంభించారు। అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయ సముదాయంలోని క్యాంటీన్ లో టీ ఆహార పదార్థాలు కొనుగోలు చేసి ప్రారంభించారు। ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు। మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని స్వయం సమృద్ధి సాధించాలనే సదుద్దేశంతో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు। మహిళలు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు। మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని వివరించారు। పథకంలో భాగంగా జిల్లాలో 3 యూనిట్లు ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు। రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఏటా 20,000 కోట్లు వెచ్చించి బ్యాంకు ద్వారా వారి జీవన ఉపాధిని పెంపొందించే కార్యక్రమాన్ని చేపడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా ముందుకు పోతున్నామని విప్ తెలిపారు। జిల్లాలో ఇంచుమించు 9,985 మహిళా సంఘాల్లోని 1,34,498 మంది సభ్యులున్న వారిలో ఎవరైతే ఉపాధి పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో 600 కోట్ల బ్యాంకు శ్రీనిధి రుణాలు ఇప్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు। ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ఎల్డీఎం మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫజాహత్ అలీ బేగ్, అదనపు డిఆర్డీఓ శ్రీనివాస్, టీపీఎంలు సుధారాణి పద్మయ్య, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సరిత, ప్రధాన కార్యదర్శి రజిత, ఏపీఎంలు సీసీలు తదితరులు పాల్గొన్నారు। మహిళా సంఘం వ్యక్తి శాంతి గురించి పొదుపు సంఘాలు 10 మందితో చాలు చేసినాము। ఇప్పుడు మా ఉపాధి కల్పించిన మా 10 మందికి సార్ని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను। లోన్ 5 లక్షల లోన్ తీసుకున్నాం। 10 మంది మేము సభ్యులు కలిసి ఈ ప్రారంభోత్సవం చేసినందుకు సార్కు అందరికీ పేరున నమస్కారం సార్। 10 మంది ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాంలో భాగంగా మన జిల్లాకు 4 క్యాంటీన్లు ఇనాగ్రేషన్ చేయాల్సిన ఉంది। అందులో ఇందిరా మహిళా శక్తిలో మనం రాష్ట్రంలో చాలామంది మహిళలకు రుణం ఇప్పిస్తున్నాం బ్యాంక్ ద్వారా, శ్రేణి ద్వారా। ఇచ్చిన రుణం వాళ్ళు మళ్ళీ కట్టాలంటే వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి। కాబట్టి మహిళలకు ఒక లోన్ ద్వారా ఒక 4 కుటుంబాలు 5 కుటుంబాలు బాగుపడాలి। కాబట్టి జిల్లాకు దాదాపు ఒక 5,160 మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎవరైనా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు। అందరికీ నమస్కారాలు। ఇందిరా మహిళా శక్తి అనేటువంటి పథకం ద్వారా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారతలో మహిళా తల్లిలో కూడా జీవనోపాధులు కల్పించి ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి ప్రతి ఏటా 20,000 కోట్లు వెచ్చించి 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలకు బ్యాంకుల ద్వారా ఆయా గ్రూపులకు రుణాలు ఇప్పించి వ్యక్తిగతంగా కూడా శ్రీనిధి ద్వారా కూడా వారు చేపట్టబడేటువంటి స్వయం ఉపాధికి రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించి వారిని ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి, మహిళా తల్లులను రాణులుగా మార్చడానికి, మహిళలను ఆర్థికంగా ఎదగడానికి దోహదపడేటువంటి కార్యక్రమాల్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఆర్డీఓకి సంబంధించినటువంటి అధికారుల ఆధ్వర్యంలో మొట్టమొదటిగా జోగాపూర్ గ్రామంలో మేనేజ్మెంట్ ఈవెంట్ కింద టెంట్ హౌస్కు సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చిస్తే దాన్ని ప్రారంభించడం జరిగింది। అక్కడ తను కూడా ఇక్కడ లక్ష్మి గారు మాట్లాడినట్టుగానే అక్కడ కూడా నేను ఇంచుమించు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నా, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలని చెప్పాలి। ఆ తదుపరి మరిగడ్డ గ్రామంలో స్వరూప అనేటువంటి మహిళా తల్లికి 2 లక్షల రూపాయల రుణాన్ని ఇప్పిస్తే
తను గిఫ్ట్ ఆర్టికల్ సంబంధించి లేడీస్ ఎంపైర్ పెట్టుకున్న దాన్ని ప్రారంభించి ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో మహిళా క్యాంటీన్ కూడా ఇక్కడ పులి సుజాత ఇలియాస్ లక్ష్మి గారికి కూడా ఇంచుమించు 5 లక్షల రూపాయల రుణం ఇప్పించి ఈరోజు దీన్ని ప్రారంభం చేయడం వీటి వల్ల అనారోగ్యంతో మంచానికి పరిమితమైన తల్లి ఒకవైపు మరోవైపు ఆర్థిక ఇబ్బందులు దీనికి తోడు ప్రకృతి కన్నెర చేయడంతో జీవనోపాధిగా ఉన్న 14 గొర్రెలు విద్యుత్ ఘాతంతో మృతి చెందడంతో ఆ రైతు కన్నీటి పర్యంతమైన సంఘటన ముస్తాబాద్ మండలం ఆవునూరులో చోటు చేసుకుంది. ఆవునూరుకు చెందిన బత్తుల మల్లేష్ యాదవ్ అనే రైతుకు చెందిన 14 గొర్రెలు మంగళవారం రాత్రి విద్యుత్ షాక్ తో మృతి చెందడం ఆ రైతు కుటుంబంలో విషాదాన్ని నింపింది. జీవనోపాధి కోసమై మూగ జీవాలను నమ్ముకున్న ఆ రైతు కుటుంబానికి నిరాశ మిగిలింది. ఇప్పటికే మల్లేశం తల్లి అనారోగ్యానికి గురికాగా సుమారు 6 లక్షల వరకు ఖర్చు చేయగా ఆమె ఆక్సిజన్ పై మంచానికి పరిమితమైంది. అంతేకాకుండా మల్లేశంకు 4 కుమార్తెలు ఉండగా పెద్ద అమ్మాయికి వివాహం చేసిన అప్పులాగే అలాగే ఉంది. ఇక దీంతో తనకున్న గొర్రెలను కాసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక 2 రోజులుగా కురుస్తున్న భారీ ఈదురుగాలులు వర్షాలతో ఇంట్లోకి వచ్చి కరెంటు వైరు గొర్రెల రేకుల షెడ్డుకు తగలడంతో ఉపాధిగా ఉన్న గొర్రెలు మృత్యువాత పట్టడంతో ఆ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని సందర్శించి 5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే ముస్తాబాద్ కు చెందిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షులు బాధిత కుటుంబానికి 10,000 నగదును అందించి అండగా నిలిచారు. రానున్న రోజుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జరిగిన ఘటనపై సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి పూర్తి వివరాలు సేకరించి తమ వంతు సహాయం అందేలా చూస్తానని మల్లయ్యకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. అలాగే ఎవరైనా దాతలు ఉంటే 8179598668 ఫోన్ కు నంబరుకు తన వంతు సహాయాన్ని అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, నక్కదాసరి రవి, ఏనుగు రామచంద్రరావు, విశ్వనాథం, బొమ్మల ఎల్లారెడ్డి, గ్రామస్తులు తదితరులున్నారు. షాక్ ఎట్లా కొట్టింది అది చెట్టు నుంచి ఇటు వచ్చింది. అది వైరు కాని వచ్చి ఇట్లా గోయం కొడుతూనే వాన పడుతుంది. అనే వరకు ఆయన ఇట్లా ముట్టే వరకు నన్ను ఇసిరి చంపింది అటు. ఇసిరి చంపే వరకు కాలం చాడేది మీరు ముట్టకూర ఆయన కట్ల మీకు లుంగి గుంజి వైర్కి వేసి కిందికి గుంజే వరకు వైర్ అయిపోయింది. వైర్ బత్తుల మల్లేశం వారి గొర్రెలు వారు రోజువారీగా కాసుకుంటూ దొడ్లే తోలుకునేవాడు. అదేవిధంగా రాత్రిపూట కూడా తోలడం జరిగింది. ఇది అంటే వైర్లు అనేటి కరెంటు వైర్లు అవి ఉరుములు మెరుపులకు తెగి అవి అక్కడ ఉన్నటువంటి షెడ్డు మీద పడడంతో 13 గొర్రెలు చచ్చిపోవడం జరిగింది. వారి బత్తుల మల్లయ్య కుటుంబము వాళ్ళ నాన్న 10 సంవత్సరాల నుంచి మంచాన ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ అమ్మ కూడా వారం 10 రోజుల నుంచి ఆక్సిజన్ మీదే ఉన్నది. ఆ పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రావద్దు, అంత దారుణమైన పరిస్థితి. ఎవరైనా కానీ ఇప్పుడే విషయం తెలుసుకొని తెలంగాణ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు మట్ట రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడే వారు వచ్చి 10,000 రూపాయలు కూడా సాయం చేయడం జరిగింది. ఇంకా అలాంటి వ్యక్తులు
ఎంతోమంది ఉన్న ఎన్ఆర్ఐలు ఇలాంటి పేద కుటుంబానికి సాయం చేస్తే మనం ఎంతో కొంత వారి కుటుంబాన్ని ఆదుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎంతమంది మనసున్న దాతలు సాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మట్టా రాజేశ్వర రెడ్డి గారికి మనందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అందరికీ నమస్తే. చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే నిన్న పడ్డ వర్షాలకి మన నామపూర్ గ్రామంలో ఆవునూరు గ్రామంలో మన బత్తుల మల్లేష్ గారి 13 గొర్రెలు చనిపోవడం జరిగిందని వార్త తెలియడం జరిగింది. అదేవిధంగా తనకి ఏజ్డ్ ఫాదర్, అదేవిధంగా పెరాలసిస్ ఉన్న ఫాదరు, అదేవిధంగా మదరు ఉండడం జరిగింది. సో చాలా బాధలు ఉన్నట్టు తెలియడం జరిగింది. సో వారి బాధలు తెలుసుకొని వారికి ఆర్థిక సాయం చేయాలని మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా ముందుకు రావడం జరిగింది. సో ఎప్పుడైతే మార్నింగ్ మాకు వచ్చిన విషయాన్ని మేము టీడీఎఫ్ యూఎస్ఏ వారికి పెట్టడం వల్ల టీడీఎఫ్ యూఎస్ఏ నుంచి మన టీడీఎఫ్ యూఎస్ఏ పాస్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ దివేష్ రెడ్డి గారు వెంటనే స్పందించి మనకి 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. టీడీఎఫ్ ద్వారా స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ దివేష్ గారు. అదేవిధంగా ఈ విధమైన సహకారాలు మన బత్తుల మల్లేష్ గారికి మన ఉన్న ఎన్జిఓస్ కానీ లేకపోతే ఎవరైనా మిగతా దాతలు కూడా ముందుకొచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్సీ గురుకులాలో గెస్ట్ పార్ట్ టైం ఫ్యాకల్టీ తొలగింపుపై ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్వీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జెడ్పీటీసీ కార్యాలయంలో బీఆర్ఎస్వీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొర్రి అనిల్ జుబేర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు గెస్ట్ పార్ట్ టైం ఫ్యాకల్టీని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నియమిస్తే ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 6,000 మందిని తొలగించి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024-25 విద్యా సంవత్సరం మధ్యలో గెస్ట్ పార్ట్ టైం ఉద్యోగులను తీసివేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందని అన్నారు. గురుకులాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్వీ నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల చదువు ఆగిపోకుండా తీసివేసిన గెస్ట్ పార్ట్ టైం ఫ్యాకల్టీని వెంటనే నియమించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కొర్రి అనిల్ కుమార్, సయ్యద్ జుబేర్, అందె సురేష్, పవన్, నాగరాజు, దినేష్, తిరుపతి, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు సీత్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న ఏదైతే గతంలో 2014 సంవత్సరంలో కేసీఆర్ గారి తొలి ప్రభుత్వంలో గురుకుల వ్యవస్థను అందులో కొద్ది మొత్తంలో ఉన్న గురుకులాలను అధిక మొత్తంలో దాదాపు 1000 గురుకులాలను నిర్మించి స్థాపించి అందులో విద్యార్థులకు పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో గురుకులాలను ఎంతో బలోపేతం చేయడం జరిగింది. ఆ యొక్క గురుకులలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, నాణ్యమైన వసతులు కల్పించాలని గతంలో ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల ఖర్చును భరించి ప్రతి విద్యార్థిని కూడా మంచి విద్యార్థులుగా నాణ్యత విద్యను అందించడం జరిగింది. ఈ యొక్క మార్పులో భాగంగా ఏదైతే ఈ యొక్క 2024 సంవత్సరంలో ఈ యొక్క మార్పులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క విద్యార్థులకు ఆ యొక్క విద్యా మంత్రి లేడు, అటువంటి విద్యను ఆగమాగం చేయడం జరుగుతుంది. ఈ యొక్క విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యార్థుల బతుకులు ఆగమవుతున్నాయి. ఎందుకంటే గతంలో ఇలా విద్యార్థులకు సరైన వసతులు లేక ఆ యొక్క విద్యార్థులకు పాములు కుడుతున్నాయి, తేళ్లు కుడుతున్నాయి, వాళ్ళకు నాణ్యమైన భోజనాలు కూడా కరెక్ట్ అందించడం లేదు. ఈ గురుకుల వ్యవస్థలో విద్యార్థులకు విద్యను అందించే విద్యార్థులను గెస్ట్ ఫ్యాకల్టీని అధ్యాపకులను తొలగించి దాదాపు 6,000 మంది అధ్యాపకులను తొలగించడం ఎంతవరకు చర్య ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల యొక్క విద్యా వ్యవస్థలో ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో ఒక అధ్యాపకులను గెస్ట్ లెక్చర్ తొలగించినట్లయితే విద్యార్థులు ఏమైపోవాలి, వాళ్ళకి విద్యను ఎవరు అందించాలి? ఎందుకంటే ఇక్కడైనా ఈ యొక్క విద్యాశాఖను నిర్మించి వసతులు కల్పించి వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించాలని ఇక్కడైనా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఆ విద్యాశాఖ మంత్రి నిర్మించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే లేని పక్షంలో విద్యార్థుల పక్షాన మేమందరం కూడా విద్యార్థుల నాయకుల మందిని కొట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని రకాలుగా వసతులు కానీ విద్య కానీ అన్ని రకాల విద్యను అందించాడు. మేమైతే అనుకుంటున్నాం మార్పులో భాగంగా విద్యార్థులను ఆగం చేస్తున్న ముఖ్యమంత్రి ఈ యొక్క విద్యాశాఖ లేని ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క
గుణపాఠం తప్పదు. ప్రజలు తిరగబడతారు, విద్యార్థులు తిరగబడతాడు. అనేక గురుకులాలలో కూడా విద్యార్థులు తిరగబడుతున్నారు. మన గతంలో మా యొక్క మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు వెళ్ళి సందర్శించిన వెంటనే ఒక అధ్యాపకులను తొలగించండి. ప్రతిదీ కూడా ప్రతిపక్షము ప్రశ్నించినప్పుడే ఒక ప్రభుత్వానికి మేలుకొల్పు జరుగుతుంది తప్ప వాళ్ళకు ఇంకిత ప్రభుత్వాన్ని పాలించే చేతకంతనం వల్లనే ఇలాంటి సంఘటన జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించుకొని ఆ గెస్ట్ ఫ్యాకల్టీని వెంటనే వారికి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఈ యొక్క ఎల్లప్పుడ మండల విద్యార్థి ఈ నాయకుల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. 8 నెలలుగా పనులు లేక సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉందని అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిరిసిల్ల రవీందర్, ప్రధాన కార్యదర్శి చీరాల అశోక్లు అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు ఇక్కడి కార్మికులను అన్ని విధాలా ఆదుకుందని, ఆసాములు కార్మికులు దర్జాగా బతికారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్డర్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికే 8 నెలల కాంగ్రెస్ సర్కార్లో 12 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇది ఇలాగే కొనసాగితే సిరిసిల్ల ఉరిసిల్లగా మారే ప్రమాదం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మా సమస్యలను పట్టించుకోవడం లేదని, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఆర్డర్లు ఇవ్వకుండా కార్మికులను, ఆశ్రములను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ విద్యుత్ సబ్సిడీపై అలాగే ప్రభుత్వ ఆర్డర్లపై పోరాటం చేయాలని, అసెంబ్లీలో గలమెత్తాలని డిమాండ్ చేశారు. మరోవైపు మా ఓట్లతో కేంద్ర మంత్రిగా పదవి పొందిన బండి సంజయ్ మా సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఒక్కసారి తలుచుకుంటే సిరిసిల్ల కార్మికుల తలరాత మార్చవచ్చని అన్నారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సిరిసిల్లకు ఆర్డర్లు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఆసాముల సమన్వయ కమిటీ కార్యదర్శి మండలి రాజు, ఆడపు సాగర్, దుడం శ్రీనివాస్, వేముల రాజనర్సు, బొల్లి ఆనందం, సత్యనారాయణ రెడ్డి, చందా రాజమౌళి, స్వర్గం సాగర్, చిమ్మని రమేష్, జిందం కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. మేము చేసాల్సి ఏమంటే చైర్మన్ గారు మాకు ఆర్డర్ లేవు, మాకు 10 HP వరకే మాకు ఆర్డర్లు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ మేము చేయలేం, మంత్రి గారు చెప్పినా మేము చేయం, రాజపురం మీద రాసిస్తేనే మేము చేస్తాం అని చెప్పి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. అయ్యా ఇవాళ చెస్ ఆఫీసు మా ఆసాముల మీద, ఇక్కడ ఉన్న స్థానిక నేతల మీద, ఇక్కడ ఉన్న ఆసాముల మీద బతుకుతుంది. మమ్మల్ని సుధా మీరు చూడాలి, కనికరం చేయాలి. ఏదో చూసి చూడనట్టు పోతే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీరు సుధా కొంచెం సాయం చేసినట్టుంటే చెస్ ఆఫీసు వారు దయచేసి మీరు మా మీద దయచేసి ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేయాలి. అయ్యా దండం పెడుతున్నా మీకు చెస్ ఆఫీస్ చైర్మన్ గారు, ఈ సమస్య చిక్కల రామారావు గారు ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేయండి. నాయకులతో మీరు సుధా పోయి ఈ సమస్య మీద కొట్లాడి ఊరు బాగుపడడానికి ప్రయత్నం చేయండి. చేస్తేనే మేము ఏమైనా బాగుపడతాం, బయటపడతాం. కాబట్టి ఇవాళ శైలజ రామారావు కలవడం జరిగింది. శైలజ రామారావు గారు ఏమన్నారంటే, అయ్యా మా దగ్గర ఏం లేదు, మేము ఆల్రెడీ టోటల్గా 100% సిరిసిల్లకి ఏం కావన్నో ఇవన్నీ తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారి టేబుల్ మీద పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీరు ప్రొసీడ్ అయితే మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి అయ్యా ఇక్కడున్న నాయకులారా, మీరు అధికార పార్టీ నాయకులారా దండం పెడుతున్నాం. మేము బిచ్చగాలం అయిపోయాం, మేము దేశాన్ని నడుపుకుంటున్నాం, మమ్మల్ని బతకనియండి, మా సమస్య పరిష్కారం చేసి ఈ సమస్య నుండి మనం బయటపడగొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యా మా బాధ ఇంత అంతా కాదు, ఇవాళ మేము ఎంత బాధపడుతున్నామంటే మా బాధ ఎవరు చెప్పుకోనని తీర్చేటో లేరు. కాబట్టి మీరైనా తీర్చి మా సమస్య నుంచి బయటపడకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. సిరిసిల్లాలో ఉన్నటువంటి ఆసామీ సోదరులు, కార్మిక సోదరులు అందరికీ కూడా ఇటు ప్రభుత్వానికి కానీ అటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అప్పుడు 2014 నుంచి మనకి 2016 నుంచి మనకు ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చి గత ప్రభుత్వంలో సిరిసిల్లాను సిరిశాలగా మార్చినటువంటి ప్రభుత్వాలు చెప్పినటువంటి సందర్భాలు మనం చాలా విన్నాం. ఆ సందర్భాల నుండి ఎప్పుడైతే 2023 కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే సిరిసిల్ల పురుషాలగా మారేటువంటి క్రమాలు మనకు ఈ మధ్యకాలంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవాలా లేకపోతే పాలకుల నిర్లక్ష్యం అనుకోవాలా అర్థం కాని పరిస్థితుల్లో సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నలు ఉన్నారు. ఎందుకు అని అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు కావచ్చు, ఇంకా రకరకాల వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్డర్లు కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు ఇవ్వకపోగా అన్నీ కూడా మనకు మరమగ్గాలు సాధ్యాలు కూడా నేతన్నలు రోడ్డు వినడం పడ్డటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. గత 8-10 నెలల నుంచి సిరిసిల్లాలో ఆ నేతన్నలకు పని లేక, ఇటు ప్రభుత్వ ఆర్డర్లు లేక, ఇటు ప్రైవేటు యజమానులు గత 2016 నుంచి సిరిసిల్లాలో ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించినటువంటి లాభాలు
లక్షల కోట్లలో గడించి ఇవాళ ఆ యొక్క ప్రభుత్వ ఆర్డర్లు బందైన క్రమంలో మేము మాతోని కాదు, మేము నడపలేమని చెప్పేసి ద్వంద్వ వైఖరిని చూపిస్తూ ఇవాళ చేతులెట్టినటువంటి పరిస్థితి సిరిసిల్లాలో ఉన్నటువంటి యజమానుల దగ్గర కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అట్టి పరిస్థితులు సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నల కుటుంబాలపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంతకుముందు మన అన్నగారు చెప్పినట్టు ఇటు స్కూల్ ఫీజు కట్టడానికి లేదు, తిండి లేక రోడ్డు మీద తట్ట పని చేసేటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది నేతన్నలకు. మరి ఈ పాపం ఎవరిది? ఇటు ప్రభుత్వాలదా లేదా ఈ ప్రజాప్రతినిధులదా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యజమానులదా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా దీనితో పాటు ఇక్కడ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అయ్యా మీరు రాజకీయ కక్షతోనే ఆలోచించకండి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేటీఆర్ ఎవరైతే ఉన్నారో సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నలు, నా సొంత బిడ్డలు, సొంత అన్నలు, తమ్ముడు అనేటువంటి మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా ఎన్నో వేల సార్లు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నీ యొక్క సొంత తోడబుట్టిన చెల్లె, మా చెల్లె అయినటువంటి మా అక్క అయినటువంటి కవిత గారు అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి సమయంలో మీరు పరిసార్లు ఢిల్లీకి వెళ్ళి మా అక్క అయినటువంటి మీ చెల్లె అయినటువంటి కవితక్క గారిని జైలు నుంచి విడిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి క్రమంలో మరి సిరిసిల్లాలో ఉన్నటువంటి రాజకీయ జన్మనిచ్చినటువంటి నేతన్నలు నీ సోదరులు కాదా? మరి రాజకీయ జన్మనిచ్చినటువంటి పునర్జన్మనిచ్చినటువంటి సిరిసిల్లా నీ తల్లి అన్నప్పుడు మరి ఇక్కడ సోదరులు నేతన్నలు నీ తమ్ముళ్ళు కాదా? వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి బాధలు మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? అంటే రాజకీయ కక్ష కోసం, రాజకీయ లబ్ధి కోసమే మీరు సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నలు వాడుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మాకు అర్థమైతా ఉన్నది. ఒకటే విషయం, ఎప్పుడైతే మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి క్రమంలో సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నలకు ఉపాధి కల్పించారో అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల కోసం మీరు కొట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైతే ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సిరిసిల్లాలో ఉన్నటువంటి మా నేతల పరిస్థితి ఇట్లా ఉంది, మీరు రాజకీయ కక్ష కోసం ఆలోచించకండి, మీకు ఓటేసి గెలిపించినటువంటి నీ కట్లో పెట్టుకొని చూసుకున్నటువంటి నేతలను మీరు ఆలోచించండి. మీ కుటుంబాని కోసం ఏ విధంగా అయితే మీరు కష్టపడుతున్నారో మీకు రాజకీయ జన్మనిచ్చినటువంటి కన్న తల్లి, సవతి తల్లి ఏదైతే, పెంచిన తల్లి ఏదైతే సిరిసిల్ల ఉందో ఆ కన్న బిడ్డల కోసం మీరు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీటితో పాటు సిరిసిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కరెంటు సమస్య ఉందో, కరెంటు సమస్య సిరిసిల్లకు పెద్ద గుదిబండలాగా తయారైంది. అయ్యా మేము కుటీర పరిశ్రమతో పని చేసుకునే వాళ్ళం, కానీ రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి మాకు ఏ విధమైనటువంటి దురుద్దేశాలు లేవు. కానీ గత సంవత్సరం 2023 మే నెల లోపల ఎప్పుడైతే కోర్టు తీర్పు వచ్చిన కాంచెలి ఇవాళ మా నేతన్నలందరం కూడా రోడ్డున పడ్డ, మాకు ఉపాధి లేదు, చేసుకోవడానికి పని లేదు, రాజకీయ కక్ష సాధింపుతో ఇవాళ సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా రోడ్డున పడేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దయచేసి నేను ఒకటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీ పరిధిలో ఉన్నటువంటి అంశం ఇది. మీరు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అనుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అనుకున్నా కూడా నిమిషమైనటువంటి పని. దయచేసి సిరిసిల్ల మీద మీరు పెద్ద మనసు ఉంచి నేతన్నలను ఇంకా కూడా ఉరుసాలుగా మారకముందే సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవ ఎంపీ గారు కూడా చాలాసార్లు సిరిసిల్లకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, మేము సిరిసిల్ల కోసం సెంట్రల్ నుంచి అన్ని చేస్తాం, ఇది చేస్తాం, మాకు కొంత సమయం కావాలని చెప్పేసి గౌరవ ఎంపీ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు అడగడం జరిగింది. అటువంటి సమయం నెలల కొద్దీ ఇలా దాటుకోవడం జరిగింది. మీరు రాజకీయం లబ్ధి పొందడం కోసమే, కేవలం ఓటు రావడం కోసమే సిరిసిల్లాకి వచ్చి నేతలను వాడుకుంటున్నారు. దయచేసి రాజకీయ లబ్ధి కోసం వచ్చినప్పుడు మిమ్మల్ని మేము అందరం ఎక్కించినాం. గౌరవ కేటీఆర్ని కావచ్చు, గౌరవ ఎంపీ గారిని కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. మేము ఎట్లా వేసినటువంటి ఓట్లతో మీరు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఇవాళ నేతలు రోడ్ల మీద పడి అక్క తింటున్నారు. ఇల్లంతకుంట మండలంలో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అన్నపూర్ణ రిజర్వాయర్ నిండుకొండలా మారింది. మరోవైపు గ్రామాల్లో కుంటలు, చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఇల్లంతకుంట మండలంలో గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అన్నపూర్ణ రిజర్వాయర్ నిండుకొండలా మారింది. ఇక పలు గ్రామాల్లో చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. నిండిన అన్నపూర్ణ రిజర్వాయర్ ను మరియు వివిధ చెరువులను చూడడానికి ప్రజలు తరలి వెళ్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పలు గ్రామాల్లో కల్వట్టులు కొట్టుకుపోయాయి. గాలిపల్లి నుంచి బేగంపేట గూడెం వెళ్లే రహదారి పూర్తిగా వరదలో కొట్టుకుపోగా పలు గ్రామాల్లో ఇండ్లు, గోడలు నీటమట్టమయ్యాయి. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నీరు చేరి ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వర్షాల కారణంగా మండలంలో సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలని, మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వారు వర్షాల కారణంగా ఇండ్లు, గోడలు పడిపోయాయని వారికి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. ఎంపీడీఓ శాలిని మాట్లాడుతూ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ కాని గ్రామాల్లో వాటర్ ట్యాంకుల్లో బ్లీచింగ్ కూడా కలపడం జరిగిందన్నారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.
కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వాతావరణ పరిస్థితులు మారినాయి. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఈ కంటిన్యూగా పడుతున్నటువంటి వర్షాల వలన చాలా మట్టుకు ఇండ్లు కొన్ని కూలిపోయినాయి, దారులు తెగిపోయినాయి, అక్కడక్కడ నీళ్లు నిలుస్తున్నాయి. కాబట్టి అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. చాలామంది హాస్పిటల్లో పాలవుతున్నారు. ప్రజలందరూ కూడా మీ పరిధిలో మీరు ముఖ్యంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ముఖ్యంగా అధికారులందరూ కూడా వీరికి ఏదైతే నష్టపోతున్నటువంటి ఈ వర్షాల వల్ల నష్టపోతున్న ప్రజలు ఉంటున్నారో వారికి తక్షణమే కావాల్సిన వనరులని సమకూర్చాలి. వారికి ఎటువంటి ఇబ్బందులున్నా త్వరగా చర్యలు తీసుకొని వారికి సహకరించాలి. అంతేకాకుండా ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో అంటువ్యాధులు ప్రబలకుండా చాలా మటుకు చేస్తున్నారు. దాన్ని అభినందిస్తూనే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ చేయాలని తెలియజేస్తుంది. ఈ రోజుగా తీవ్రమైన వర్షం కురుస్తున్నందున ఇల్లంతకుంట మండలంలో వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాము. అన్ని వాటర్ ట్యాంకులలో ప్రతిరోజు బ్లీచింగ్ కూడా కలుపుతున్నాం. మురికాలువలు శుభ్రం చేయించడమే కాకుండా అబేట్ తోటి మురికాలువలలో అబేటు కొట్టిస్తున్నాం. మళ్ళీ పాగింగ్ కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో దోమలు ప్రబలకుండా పాగింగ్ కూడా చేయిస్తున్నాం. ఇక ముందు కూడా వర్షం వల్ల తీవ్రమైన వ్యాధులు ఏమైనా ప్రబలకుండా అన్ని రకాలుగా గ్రామ పంచాయతీ సెక్రటరీలు గ్రామాల్లో పరిశుభ్రతమైన వాతావరణం ఉండే విధంగా కృషి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాకనే కరువు వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారని ప్రకృతి కనికరించి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ను ఆశీర్వదిస్తుందని ముస్తాబాద్ కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు జలాశయంతో నిండి మత్తడి దూకుతోంది. దీంతో పట్టణ కాంగ్రెస్ శ్రేణులు చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి పూల జలాలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందన్నారు. దీంతో ఆ వరుణ దేవుడు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి ఒక్కరోజునే చెరువులు కుంటలు నింపాడని వెల్లడించారు. పేద ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ అందిస్తున్న పథకాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారని వెల్లడించారు. ముస్తాబాద్ పెద్ద చెరువు నిండటంతో పట్టణ రైతాంగంతో పాటు పోతుగల్ గ్రామానికి నీటి కష్టాలుండవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, నాయకులు ఆగుల రాజేశం, బద్దిపడిగె ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ గల్ఫ్ ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్, భూమరాజం, మహిపాల్, శ్రీనివాస్, నవీన్ తదితరులున్నారు. రాష్ట్రమంతా కూడా వర్షాలతోనే సుభిష్టంగా ఉంది. కొందరు గ్లోబల్స్ కాంగ్రెస్ వస్తే కాలం కాదని చెప్పి అంత అసత్య ప్రచారం చేశారు. కానీ దేవుడు కాంగ్రెస్ వైపే ఉన్నాడు. వర్ణదేవుడు వచ్చి గాంధీ భవన్లో కూర్చున్నాడు. కాబట్టి రాష్ట్రమంతా కూడా అన్ని ప్రాజెక్టులు ఈరోజు ఎత్తిపోతలు లేకుండా కేవలం దేవుని దయతోనే రాష్ట్రమంతా ప్రతి ప్రాజెక్టు నిండింది. ఇవాళ
గోదావరి, కృష్ణ అన్ని బేసిన్లు కూడా దాదాపు మొత్తం రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంది. కావడం ఏంటంటే కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో దేశం కానీ రాష్ట్రం కానీ కాలమవుతుంది. 2004లో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకటే రాత్రి రాష్ట్రం అంతా కూడా ప్రాజెక్టులు నిండాయి, చెరువులు గుడ్డలు అన్నీ నిండాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ మొదటిసారి ఇది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాకాలం రావడం, ఆయన అడుగుపెట్టిన వేళ విశేషమే ఇలా రాష్ట్రం అంతా కూడా కాలమైంది. ఈ గ్లోబల్ ప్రచారం చేసేవాళ్ళు దయచేసి చూసి నేర్చుకోవాలి. ఇంకా కూడా కరువు ప్రాంతాలలో పర్యటించడానికి పోతుంటే టీఆర్ఎస్లో ఉన్నటువంటి 2 గ్రూపులు కొట్టుకొని దాన్ని కాంగ్రెస్ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి విష ప్రచారాలు మానుకోవాల్సిందిగా కోరుతూ ఇంకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని పక్కకు పెట్టారు. ఈ ప్రజలలో ఉండి కొంచెం సేవా కార్యక్రమాలు చేస్తే మంచిగా ఉంటుంది. ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేస్తే బాగుంటుంది, కానీ ఈ బురద రాజకీయం చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దేవుని దయతోని ప్రాజెక్టులను నిండినందుకు, సుభిక్షంగా ఉన్నందుకు, ఈ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించినందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో నర్మాల, మానేరు, తర్వాత ఈ ముస్తాబాద్ పెద్ద చెరువు, మరి ఈ పెద్ద చెరువు మరి ఒకటే రోజులో వరుణదేవుడు కనికరించి ఒకటే రోజులో పెద్ద ఎత్తున చెరువు నుండి మత్తడి దుంకుతూ ఉన్నది. మరి ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు రకాల చెరువులను వాటిని అన్నిటిని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మరి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ అంటేనే కరువు అయిందని చెప్పి చెప్పుక తిరిగేటోళ్లకు ఇదే నిదర్శనం. ఒకటే రోజుల ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 రుణమాఫీ చేసిన తర్వాత ఆయన ఎక్కడికి పాదయాత్ర చేసినా అక్కడ పచ్చదనంలాగా వరి పంటలతోటి ఎంతోమంది రైతులు సుభిక్షంగా ఉండేవాళ్ళు. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత మరి వానలు ఇట్లా కురుస్తూ ఉన్నాయి. వరుణదేవుడా, ఈ యొక్క కేసీఆర్ పాపాలను కడిగేసి మరి ఈ యొక్క డ్యాములన్నీ నింపి పొంగి పొర్లుతున్నాయి కాబట్టి మరి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి నిన్నటి రోజున కొన్ని జిల్లాలలో వరదల ఉధృతితోటి కొద్దిగా నష్టం జరిగితే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరుగుతూ ఉంటే ఈయన షోకులకు తిరుగుతుండని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇలా ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ మరి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలాంటి సమస్య వచ్చినా, ఎంతగానో బీభత్సం జరిగినా నువ్వు బయటకు వెళ్ళలే, ఫామ్ హౌస్లో మందు దాక్కుంటూనే వండుకున్నావు. మరి ఈనాడు ప్రతిపక్ష హోదా ఇచ్చిన మరి ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ అదే ఫామ్ హౌస్లో వండుకొని పాలు తాగుతున్నావు. మరి ఇలా ఇంత రాష్ట్రంలో ఇంతగానం జరుగుతూ ఉంటే ఇలా ట్విట్టర్ టిల్లు మరి అక్కడ పోయి అమెరికా పోయి ఆయన ఏం లేదు వాట్సాప్లలో మన ట్విట్టర్లలో పోస్టులు పెడతా ఉన్నాడు. ఇలా అడ్డగోలు కమిషన్లు కొట్టి సంపాదించిరు. మరి ఇలా ప్రభుత్వము మరి నష్టపరిహారం ఇస్తూ ఉంటే మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ ₹1 కూడా ఇవ్వకపోవడం ఇది సిగ్గుచేటు. ఎందుకంటే ఇక మిమ్మల్ని మీ ఎంపీ ఎలక్షన్లలోనే మీకు గుండుసున పెట్టిరు, మిమ్మల్ని ప్రజలు మొత్తం విస్మరిస్తూ ఉన్నారు. మీ ఆటలు కొనసాగవు ఇక ఇప్పటికైనా. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మీద, ఎందుకంటే నష్టం జరిగిన దగ్గరకు ఏదైనా సహాయం చేయాలి, కానీ మళ్ళీ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు చెల్లడం ఇది పద్ధతి కాదు. ఇక మీకు మీ మాటలకు ప్రజలే బుద్ధి చెప్తా ఉన్నారు. ఇక ముందు రోజుల్లో కూడా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కోరుకుంటూ మరి ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలో వరుణదేవుడా మరి ఈ యొక్క రైతుల పంటలు కూడా ఖరాబు కాకుండా ఈ యొక్క సంతోషంగా ఉండేటట్టు ఎక్కువ వానలు మరీ ఇక బీభత్సం కాకుండా ఉండాలని చెప్పి వరుణదేవుని మనస్ఫూర్తిగా స్మరిస్తూ కోరుకుంటూ మరి ఈ యొక్క ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
అనుమతి లేని బిల్డింగ్ పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేసిన మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని పట్టణ బీజేపీ శాఖ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మీ సేవ ప్రక్కన గల బిల్డింగ్ కు సంబంధించిన సెల్లార్ పర్మిషన్ లేదని పలుమార్లు బీజేపీ నాయకులు కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ బిల్డింగ్ మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ కు చెందినది కాబట్టి. అయితే బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించగా సెల్లార్ ను వెంటనే ఓపెన్ చేయాలని, సెల్లార్ ను ఆనుకొని సెప్టిక్ ట్యాంక్ లేకుండా నిర్మించిన బాత్రూంలను తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టుని తప్పుదోవ పట్టిస్తూ తాము సెల్లార్ ను ఓపెన్ చేయించామని మున్సిపల్ కమిషనర్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. సెల్లార్ పర్మిషన్ లేకుండా నిర్మాణం చేపట్టిన మున్సిపల్ వైస్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని, అలాగే అతనికి వత్తాసు పలుకుతున్న మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేయాలని నాగుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొండా నరేష్, పట్టణ ఉపాధ్యక్షులు చొప్పదండి అంజన్న, గాజుల సదానందం, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు అంకరపు రాజు, కౌరంపల్లి రమేష్, కోడం శ్రీనివాస్, దూడం శివప్రసాద్, గుడ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్ కు సంబంధించిన బిల్డింగ్. ఈ బిల్డింగ్ మీద కంప్లైంట్ ఉన్నాయి. ఎట్లా అంటే ఈయన సెల్లార్లో లాట్రిన్ పక్కపొంటి అడ్వకేట్ గోవింద్ భాస్కర్ సార్ అడ్వకేట్ గోడను ఆనుకొని ఈయన లాట్రిన్ బాత్రూమ్ కట్టిండు, అది వాడుతుండు. దానికి సెప్టిక్ ట్యాంక్ లేదు. ఈ బిల్డింగ్కు సెప్టిక్ ట్యాంక్ కూడా లేదు. అన్ని మలినాలు మూర్లకి ఇచ్చి పెడుతుండని దీని మీద కంప్లైంట్ మొదటిసారి అడ్వకేట్ గోవింద్ భాస్కర్ గారు మున్సిపల్ కమిషనర్కి ఇచ్చిర్రు, కలెక్టర్ గారికి ఇచ్చిర్రు, తర్వాత ఆర్జేడీకి ఇచ్చిర్రు. మున్సిపల్ సిఎండి చీఫ్ సెక్రటరీ వరకు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళందరూ కమిషనర్ గారికి తీసేయమని ఇచ్చిర్రు. అయినా కానీ ఇక్కడ మున్సిపల్ అధికారులు స్పందిస్తలేరు. ఇది ఇక్కడ ఈ వైస్ చైర్మన్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటలేరని గౌరవ హైకోర్టు ద్వారా మేము హైకోర్టుకు వెళ్ళి ఈ లాట్రిన్ తీసేయాలి, ఈ బిల్డింగ్ సెల్లార్ను కంప్లీట్గా గోదాంగా వాడుతుండు, షట్టర్లు వేసిండు, వ్యాపారానికి వాడుతుండు. దీనికి ఎలాంటి అనుమతి కూడా లేదు సెల్లారు గోదాములు వాడడానికి. అయినా కానీ వాడుతుండని దీనికి హైకోర్టు నుంచి ఆర్డర్ ఉత్తర్వు వచ్చింది మున్సిపల్ కమిషనర్కు. వచ్చి కూడా వారం రోజులు అవుతుంది. ఈయన ఎలాంటి చర్యలు తీసుకుంటలేడు, దీన్ని డిస్మెంటల్ చేస్తలేడు. ఏందయ్యా అంటే మొన్నటి రోజున ఏమంటాడంటే 10 రోజులు మేము 7 రోజులు టైం పెట్టి లెటర్ ఇచ్చినాము, ఇంటి యజమానికి లెటర్ ఇచ్చినాము, ఆయన తీసేస్తారా, మీరు తీసేసుకుంటారా, మమ్మల్ని తీసేయమంటారా అని. ఎప్పుడు అంటే 12/8 నాడు డేట్ ఉంటే ఆయనే 7వ తారీఖు ఇచ్చిండు. దీన్ని టైంపాస్ చేసే కోసమే లేట్గా లెటర్ ఇచ్చి టైంపాస్ చేసిండు. ఆ లెటర్ కూడా ఏంటంటే మేము తీసేస్తున్నాము, ఒకవైపు ఓపెన్ చేసినామని కోర్టును పక్కదారి పట్టిస్తుండు. ఇది 2 వైపులా కంప్లీట్ షట్టర్లు అట్నే ప్యాక్ ఉన్నాయి, సెల్లార్ వాడటం లేదు, లాట్రిన్ బాత్రూమ్ తీసేయలే, అన్నీ యథావధిగా నడుస్తున్నాయి. కాబట్టి కోర్టు ఉత్తర్వు ప్రకారము దీన్ని ఎంబడే బిల్డింగ్లోని షట్టర్లు తీసేసి సెల్లార్ బ్యాంకు ఖాతాదారులందరికీ పార్కింగ్గా ఉపయోగించేలా సెల్లార్ ఓపెన్ చేయాలి, ఈ లాట్రిన్ బాత్రూమ్ తీసేయాలని మేము ఇది డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మున్సిపల్ కమిషనరు ఈయన 5 నెలల్లో అయిపోయే వైస్ చైర్మన్ పదవి, దీన్ని పట్టుకొని ఆయనకేదో ఎత్తుడు. ఇది కంటెంట్ ఆఫ్ ద కోర్టు కిందకి వస్తుంది. మేము మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పేది ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా దీన్ని తీసేయకపోతే మీ మీద కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుందని మేము ఈ సందర్భంగా కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం. ఇంటర్నేషనల్ కర్ణాటిక్ మ్యూజిషియన్ డాన్సర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిల్పారామంలో నిర్వహించిన రావణకృత శివతాండవం స్తోత్రం నృత్యంలో సిరిసిల్లకు చెందిన రాపల్లి భవిష్య తన ప్రతిభను చాటారు. ప్రపంచవ్యాప్తంగా 5,000 మంది కళాకారులు ఒకేసారి నృత్యం చేసే రికార్డు నెలకొల్పగా ఇందులో సిరిసిల్ల పట్టణం జేపీ నగర్ కు చెందిన రాపెల్లి గణేష్ అనన్యల కూతురు రాపెల్లి భవిష్య తన ప్రతిభను చాటింది. ఆదివారం శిల్పారామం వేదికగా నిర్వహించిన రావణకృత శివతాండవం స్తోత్రం ప్రపంచ రికార్డు కోసం ఒకేసారి వేలాది మంది కళాకారులతో భరతనాట్యం, కూచిపూడి, వాయిద్యం, చిత్రకారులు తదితర కళాకారులు తమ ప్రతిభను చాటారు. ఇంతటి మహత్తర కార్యక్రమంలో సిరిసిల్లకు చెందిన రాపల్లి భవిష్య పాల్గొనడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.